మాజీ మంత్రి అంబటిపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు ఆపట్లేదు. గుంటూరు కోర్టులో అంబటిని హాజరుపరిచారు. 2023 సత్తెనపల్లి పరిధిలో అంబటిపై పోలీసులు కేసు పెట్టారు. ఇప్పటికే 2 కేసులు అంబటికి బెయిల్ కూడా వచ్చింది. బెయిల్ వచ్చినా అంబటి బయటకు రాకుండా ప్రభుత్వం కుట్రలు చేస్తోందని వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శిస్తున్నారు. రైట్, అంబటి రాంబాబు ఎట్టి పరిస్థితుల్లో జైలు నుంచి బయటికి రాకూడదు. అవసరమైతే ఎన్ని కేసులైనా బనాయించండి, ఎన్ని పీటీ వారెంట్లైనా ఇష్యూ చేయండి, ఆయన మాత్రం బయటికి రావటానికి వీల్లేదు. ఇది కూటమి సర్కార్ కక్ష సాధింపు. ప్రస్తుతం అదే దిశగా అడుగులు పడుతున్నాయి. గుంటూరు కోర్టులో అంబటిని హాజరుపరిచారు. 2023 సత్తెనపల్లి పరిధిలో అంబటిపై పోలీసులు కేసు పెట్టారు. ఇప్పటికే 2 కేసుల్లో ఆయనకు బెయిల్ కూడా ఇచ్చింది కోర్టు. బెయిల్ వచ్చినా అంబటి బయటకు రాకుండా ప్రభుత్వం కుట్రలు చేస్తోందని వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శిస్తున్నారు.